హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏనుగు తొండం గట్టిగా చలం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఈటీవీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రవిబాబు గారు. ఆయన మీద కొంచెం హోప్స్ పోయి అందుకే మూవీ చూడడం అయితే జరిగింది. ఎర్లీ మార్నింగ్ లేచి కూడా చూసా. రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఏనుగు తొండం గట్టిగా చలం అనే పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కొడుకులు అండ్ కోడలతో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు భయ్య. పెద్దగా పట్టించుకోరన్నమాట తనని. అలాంటి టైంలో తను ఒక రెండవ పెళ్లి చేసుకుందామని అయితే నిర్ణయించుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది, మరి గట్టిగా చలం ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ మూవీ స్టోరీ వచ్చేసి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇది నా టైప్ ఆఫ్ కామెడీ అయితే కాదు భయ్య. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు కనుక ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఫ్యామిలీస్ తో ఏమైనా కామెడీ మూవీ షూస్ అలవాటు ఉన్నా లేదా కిడ్స్ కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ పర్సన్స్ కి అయితే బాగా వర్కౌట్ అవ్వచ్చేమో. నాకు ఎస్పెషల్ అయితే వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ రవిబాబు గారి దగ్గర నుంచి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేసా. నాకైతే ఫుల్ ఆఫ్ అవుట్ లో మూమెంట్స్ ఏమొద్దు, బట్ ఆయన టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆ డిఫరెంట్ అన్నది ఈ మూవీలో నాకు కనిపించలేదు. కొత్తగా అయితే లేదు, మూవీ చాలా రొటీన్ గా అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ మూవీ చాలా బాగా తీశారు, అది బాగానే వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. రిషి గారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంటుంది. ఉన్న వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు, చెప్పుకోదగ్గట్టుగానే ఉన్నాయి. అండ్ అక్కడక్కడ మొత్తం మూవీ అంతలో కూడా మహా అయితే ఒక 4 to 5 సీన్స్ అయితే వర్కౌట్ అయ్యేవే నాకు కామెడీ పరంగా. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. 1-2 ట్విస్టుల టైప్ అయితే ఉంటాయన్నమాట. నాకు అవి ప్రెడిక్టబుల్ గా అనిపించినప్పటికీ కూడా పర్లేదు అనిపించింది అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు, నాకు చాలా వీక్ గా అనిపించాయి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది మూవీ అన్నది మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, ఈజీగా తెలిసిపోతుంది భయ్య. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇదే టైప్ ఆఫ్ మూవీస్ అన్నవి. సో అందుకే అంటున్నా, నాకైతే రవిబాబు గారి మూవీ అయినప్పటికీ కూడా కొత్తగా అయితే ఏమనిపించలేదు. అంతా రొటీన్ గానే ఫెమిలియర్ గానే అనిపించింది. అండ్ మెయిన్ మధ్యలో జరిగే కామెడీ అంతా కూడా ఫిల్లర్స్ లాగా ఉంటాయి భయ్య. ఇక్కడ ఒక ఫిల్లర్ పెట్టుకుందాం, ఎక్కడ ఒక ఫిల్లర్ పెట్టుకుందాం అంటే ఒక కామెడీ మూమెంట్ అన్నమాట. న్యాచురల్ ఫ్లోలో అయితే వెళ్ళవు అవన్నీ కూడా. బలవంతంగా ఫోర్స్డ్ గా తీసుకొచ్చి పెడతారు ఆ కామెడీ మూమెంట్స్ అన్ని కూడా. అసలు అక్కడ క్యారెక్టర్ అవసరం ఉండదు, బట్ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట, ఫోర్స్డ్ గా తీసుకొస్తారు అంతా కూడా. సో అందుకే చాలా వరకు కామెడీ సీన్స్ అన్ని కూడా ఫిల్లర్స్ లాగానే అనిపించాయి నాకు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కి వచ్చే ట్విస్ట్ కూడా ఫిల్లర్ లాగా ఉంటుంది తప్ప ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్ళదు భయ్య. డ్రామా అంతా కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది సెటప్ అంతా. సో దాని వల్ల ఏమైందంటే లాస్ట్ లో వచ్చే ఆ ఎమోషనల్ సీక్వెన్స్ అంతా కూడా అంతగా కనెక్ట్ అవ్వం. సరే ఏదో త్వరగా ముగించండి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్ కానీ ఆ డ్రామా కానీ క్యారెక్టర్స్ కి కానీ నేనైతే ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు భయ్య. నాకైతే చాలా ఆర్టిఫిషియల్ డ్రామా సెటప్ లా అనిపించింది. పైగా స్టోరీ కూడా రొటీన్ ఫెమిలియర్ గా ఉంది. కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. డ్రామా కానీ ట్రూప్స్ కానీ కామెడీ కానీ ఇదంతా కూడా రెగ్యులర్ గా ఉండడం వల్ల రొటీన్ అయిపోయింది మూవీ అయితే. నాకైతే నచ్చలేదు. మీరు కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇలా అప్పుడప్పుడు వచ్చే తెలుగు మూవీస్ మేము ఎక్కువగా చూస్తూ ఉంటాము, మాకు పెద్దగా కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయమనుకుంటే మీకు నచ్చుద్ది భయ్య. మీరు చూడాలని కూడా చెప్పట్లా, మీకు నచ్చుద్ది, ట్రై చేయండి ఓకే. నాకు పర్సనల్లీ నాకు ఈ టైప్ ఆఫ్ కామెడీ నచ్చదు, సో నన్ను వేసుకోద్దు మీరు, నాకు నచ్చదు అంతే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు ఓకే. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.